నీవు చెడిపోయి ఇష్టానుసారం జీవిస్తూ సాక్ష్యాన్ని పోగొట్టేసుకుని భయంకరంగా బ్రతుకుతూ ఎవరైనా ఏమన్నంటే ఎవడనుకుంటే నాకేంటి, అప్పుడు అనకూడదు నువ్వు ఆ మాట. అక్కడ నువ్వు సరి చేయబడాలి, అక్కడ నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది కదా దేవుడు కోరుతున్నాడు. అందును బట్టి గొప్ప ఐశ్వర్యము కంటే చెప్పండి మంచి పేరు మేలు. మీరు నిన్న వార్తాపత్రికలు చూస్తే మన భారతదేశంలో ఒక సంపన్నుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అతని పేరు DJ రాయ్. చాలా అద్భుతమైన కంపెనీలు అతనికి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయంట ఆయనకి. చెప్పండి ఎన్ని కార్లు? 12. ఒక్కొక్క కారు తక్కువ లేదంటే 8 కోట్ల నుండి 10 కోట్లు ఉంటుంది ఒక్కొక్క కారు. అన్నీ కలిపి అమ్మేస్తే ఒక ఫ్లైట్ కొనేసుకొచ్చి ఆయన. బహుశా ఉండుంటాయి, హెలికాప్టర్స్ కూడా చాలా ఉండుండొచ్చు. ఒక కంపెనీకి హెడ్, చాలా డబ్బులు, విస్తారమైన డబ్బులు అతనికి ఉన్నాయి. IT వాళ్ళు రైడ్ చేశారట బెంగళూరులో. మరి ఏమనుకున్నాడో తెలియదు, మరి మనస్తాపన గురయ్యాడో లేకపోతే టెన్షన్ వచ్చేసిందో స్ట్రెస్ వచ్చిందో తెలియదు. వెంటనే అతని దగ్గర గన్ ఉంటే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. 1000 కోట్లకు అధిపతి, 100 కోట్లకు అధిపతి. శాంతి లేదు, సమాధానం లేదు, భయపడిపోయాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. గొప్ప ఐశ్వర్యం అయితే ఉంది కానీ మనశ్శాంతి లేదు. గొప్ప డబ్బులు అయితే ఉన్నాయి కానీ అతని జీవితంలో నెమ్మది లేదు. మొత్తం వ్యాపారాలు, కుటుంబాన్ని అలా నిశ్చేష్లుగా వదిలిపెట్టేసి షూట్ చేసుకుని చచ్చిపోయాడు. కరెక్ట్గా హెడ్ మీద షూట్ చేసుకున్నాడు. ఈ లోకంలో ఒక మానవుడు సంపాదించుకోవాల్సిన అత్యుత్తమైన ఆస్తి ఏంటో తెలుసా? ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి పేరు.